ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లోకి వచ్చి చావగొట్టారు. బ్రో, నాకు హ్యాపీ బర్త్డే టెంప్లెట్ చేయండి, నాకు హ్యాపీ బర్త్డే ఉంది, సో మా ఫ్రెండ్స్ది కూడా ఉంది, ప్లీజ్ ఇలాంటి టెంప్లెట్స్ అయితే చేయండి అని చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో చేశారు. మీకోసం అయితే నేను చాలా కష్టపడి ఈ మంచి హ్యాపీ బర్త్డే టెంప్లెట్ అనేది నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ మీరు డెమో చూశారు కదా, అదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకొని మీరు కూడా ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసి ఒక 200 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇటువంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో అని 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసి టిక్ మార్క్ మీద రైట్ అని. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తా. ఈ టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సో మీకు డౌన్లోడ్ చేసే విధానం తెలియకపోతే దాని కింద ఎలా డౌన్లోడ్ చేయాలని వీడియో ఇచ్చాను, ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. టెంప్లెట్ లింక్ మీద ట్యాప్ చేస్తూనే నా సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఛానల్ కూడా నాదే అనమాట. సో ఆల్ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకే, సో ఇక్కడ నేను 15 సెకండ్స్ అని చెప్పాను కదా, 15 సెకండ్స్ కాడికి వచ్చేసి ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ హ్యాండ్ అని ఇస్తున్నా. ఓకే, రైట్ హ్యాండ్ ప్లే హ్యాండ్ అని ఇచ్చేసాక సో నెక్స్ట్ మన టెంప్లెట్ మీద ట్యాప్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. క్రోమాకిలోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ కీ కలర్ వచ్చేసి మనకు బ్లూనే ఇచ్చేసి మనకు 30 or 40లో ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ అని. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరి ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే, మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. సో ఫస్ట్ నేను ఈమె ఫోటో ఇచ్చి కొద్దిగా అలా కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అని ఉంటుంది. మీ ఇమేజ్ని కొద్దిగా క్రాప్ చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనివ్వండి. ఓకే, సో వన్స్ ఇచ్చేసి మీకు ఎంత లెంత్ కావాలో మీ ఇమేజ్ను కొద్దిగా అలా డ్రాగ్ చేసి మీకు ఇష్టం వచ్చినట్లు ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు మీ ఇమేజ్ను. ఓకే, సో వన్స్ చేసుకున్నాక ఇక్కడ సేమ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి, అంటే మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసాక మనకు 3 డాట్స్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. డూప్లికేట్ అని తీసుకున్నాక మన పై ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనివ్వండి. ఓకే, సో మళ్ళీ మనకి ఇక్కడ ఫోటో యాడ్ కావాలి కదా, సో ఇలా స్క్రోల్ చేసేసి కరెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చేసి టిక్ మార్క్ కింద రైట్ అండి. సో ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం. సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇలా ఊహించుకోండి ఎలా ఉంటుందో. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని ప్రతి ఒక్కటి 1 by 1 ఇలానే మీరు క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా మీరు మల్టీ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ లేయర్ 2 వరకు వచ్చేసి సేమ్ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ని అయితే యాడ్ చేస్తారో వాళ్ళ ఇమేజ్ని మళ్ళీ సెలెక్ట్ చేసి ఇలా మళ్ళీ కొద్దిగా అలా స్క్రోల్ చేసేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ని ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనండి. వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసాక మళ్ళీ టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. డూప్లికేట్ అని తీసుకున్నాక మళ్ళీ పైన ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇలా స్క్రోల్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనండి. ఓకే, సో ఇలా మీకు ఇష్టం వచ్చిన ఫోటో ప్రతి ఒక్కటి ఇలానే యాడ్ చేసుకొని మళ్ళీ మనం ప్లే చేద్దాం. సో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. సో ఇంక ఇమేజెస్ని ఎలా యాడ్ చేయాల్సి తెలిసిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, మనకు నచ్చిన ఒక సాంగ్ మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టుకోవాలి కదా. సో అప్పుడు మన టెంప్లెట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్పీకర్ మీద ట్యాప్ చేసి వాల్యూమ్ డిసేబుల్ చేయండి. సో ఇప్పుడు మనకు ప్లే చేస్తే ఎటువంటి మనకు ఏవి డిస్టర్బెన్స్ ఉండవు అనమాట. సో ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంది, మీ మొబైల్లో ఆల్ సాంగ్స్ ఉంటాయి. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేస్తే నాకు స్ట్రైక్స్ అనేవి వస్తాయి. నేను ఎటువంటి సాంగ్స్ అయితే ప్లే చేయండి, మీకు నచ్చిన సాంగ్స్ సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. సో ఓకే, ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది, ఆడియో వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి కావాల్సింది,
ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి లోలో ఉండేది హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.